బయట ఉన్న మంది కనిపించకుండా ఓన్లీ వాళ్ళ మాటలు మాత్రమే వినిపించే ఆర్టిస్టు డబ్బింగ్ ఆర్టిస్టులని పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఓనర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ పూసపాటి వినయ్ సార్ సినిమా పేర్లో లోగోలు డిజైన్లు చేసే విష్ణువర్ధన్ రెడ్డి సార్లు చెప్పుకొచ్చారు. పట్నంలో ఉన్న లలిత కళాభవన్లో తెలంగాణ భాష సంస్కృతి మరియు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక దినం వర్క్ షాప్ పెట్టిర్రు. ఈ కార్యంకు డబ్బింగ్ నేర్చుకోవాలని పాన మీద ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సంధి పెదింత మంది వచ్చిర్రు. ఇక వచ్చి ఓళ్ళు కూడా డబ్బింగ్ నేర్చుకుంటే ఎటువంటి అవకాశాలు వస్తాయన్న ముచ్చట్లను వినోద్ సార్ చెప్తే పూరాగా తెలుసుకున్నారు. ఇక పూరాగిన్నాక అందాలు డబ్బింగ్ మేము సుతా నేర్చుకొని మా కంటౌన్ కూడా టీవీలలో సినిమాలలో వింటామని చెప్పుకొచ్చిర్రు. ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి గ్యారంటీగా డబ్బింగ్ నేర్పించే జిమ్మదారి నాదని వినోద్ సార్ అంటుంటే వచ్చిన వాళ్ళందరూ ఒకటే సపోర్ట్లు కొట్టిర్రు. ఇక మాకు కొన్ని డైలాగులు నేర్పించి మాతో డబ్బింగ్ చెప్పించిన వినోద్ సార్ కు మా ధన్యవాదాలని వర్క్ షాప్ కు వచ్చిన వాళ్ళు మైక్ అందుకొని మాట్లాడేటప్పుడు చెప్పుకొచ్చిర్రు. ఇక వెనకసిరికి ముఖ్యమైన మనుషులుగా వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డిని, సునీల్ రెడ్డిని, డాక్టర్ కీర్తి సతీష్ ను, వడ్డెమాన్ రాజేంద్రలను శాలువలు కప్పి ఘనంగా సన్మానం చేసిండ్రు వినోద్ సార్. ఈ కార్యంలో డబ్బింగ్ ఆర్టిస్టులు దీపిక, వైష్ణవి, శైలజలతో పాటు ఇయ్యాలనే కొత్తగా వచ్చిన రమాదేవి, అశోక్, వేణుగోపాల్, శ్రీనివాస్, శారదలే కాకుండా ఇంకా చాలా మంది పాల్గొన్నారు.